ప్రభుత్వం ఒక మంచి చట్టం తేవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రత్యేకంగా బీజేపీ పార్టీ ఏదైనా ఒక మంచి చట్టాన్ని తీసుకొద్దాము అనుకుంటే దానికి వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఎడ్డం అంటే తెడ్డం అంటూ ఉంటాయి. మరి ఈ రోజున మన ఐపీసీని తీసేసి కొత్తగా మనం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం. భారతీయ న్యాయ సన్నిహితాన్ని. ఇప్పుడు ఇదోట్లో ఐపీసీ అని పెట్టట్లేదు, ఎన్టీఎస్ సెక్షన్స్ వస్తాయి. ఇంకా మరి దీంట్లో భాగంగా పాతకాలం నాటి చట్టాలని తీసివేసి వాటి స్థానంలో కొత్త చట్టాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే చట్టం. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఈ రోడ్డు మీద ర్యాష్ డ్రైవింగ్ చేసి ఓ మనిషి ప్రాణం పోవటానికి అవకాశం ఉండేట్టుగా యాక్సిడెంట్ చేసి బండిని ఆపకుండా, అంతేకాకుండా ఎవరైతే బండి కింద పడ్డారో వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి జాయిన్ చేద్దామే అనే కనీసపు ఆలోచన లేకుండా, అంతేకాదు పోతే పోయిందిలే కనీసం మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు అనే ఒక ఆలోచనగా రాకుండా మొరటగా దురుసుగా డ్రైవింగ్ చేసే ఈ డ్రైవర్లకి కళ్ళ వేసే ఒక చట్టం. మరి ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఏ డ్రైవర్ అయితే యాక్సిడెంట్ చేస్తాడో, ఎవరు కావాలి చేయలేండి, యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్ సాధారణంగా, లేకుంటే వీడు తాగి ఉంటే అది నిర్లక్ష్యం, లేకుంటే వాడు ఎక్కడో దిక్కులు చూస్తూ వీడు యాక్సిడెంట్ చేసిన నిర్లక్ష్యం చేసిన దానికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. కానీ ఒకప్పుడు నిజంగా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి వాటికి కూడా యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ విక్టిమ్ ఎవరైతే ఉంటారో, అంటే ఆ వెహికల్ కింద పడిన వాళ్ళు ఎవరుంటారో అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆ డ్రైవర్దే. ఎందుకంటే డ్రైవర్ తెప్పించి ఆ ప్రాంతంలో ఆ సమయంలో సాధారణంగా ఎవరు లేకపోతే మరి అతనిదే బాధ్యత. ఒకవేళ అలా కనుక చేయలేని పరిస్థితిలో ఉంటే అది కనీసం 100 పోలీసు వారికి ఫోన్ చేసి, అయ్యా ఇలా జరిగింది, నేను అర్జెంటుగా వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ ఇతని విక్టిమ్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయండి అని కోరటం ఈ డ్రైవర్ యొక్క కనీస కర్తవ్యం. మరి అలా చేయకుండా ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేసి హిట్ అండ్ రన్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది నేషనల్ హైవే మీద కాదండి, మనం హైదరాబాద్లో చూస్తున్నాం. ఎన్నిసార్లు ప్రతి వారానికి కనీసం 1-2 కేసులు ఇలాంటి చూస్తున్నాం. మరి ఇలాంటి వారికి కఠినమైన శిక్ష పడాలని చెప్పి మన ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ ఉంటే, ఆ చట్టంలో ఏముందంటే ఎవరైతే ఇలా చేస్తారో వారికి సుమారు 7 లక్షల రూపాయల వరకు జరిమానా, దానితో పాటు 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష. సమంజసమే కదండి. ఎందుకంటే ఇతను యాక్సిడెంట్ చేస్తే చనిపోయిన వ్యక్తి ఆ కుటుంబం ఏమైపోతుందని ఒక్కసారి ఆలోచించడు. వీడు హాయిగా మస్తుగా తాగేసి వచ్చి గాలిలో తేలిపోతూ డ్రైవ్ చేస్తూ యాక్సిలేటర్ కుమ్ముతూ నొక్కుతూ అక్కడ ఎవడు కనిపిస్తున్నాడో ఎవడు ఉంటున్నాడో తెలియకుండా వీడు డ్రైవ్ చేస్తూ ఉంటే వాడి యొక్క మజా కోసం అని చెప్పి ఒక కుటుంబం అంటే ఈ రోజున యాక్సిడెంట్ చేసినప్పుడు కనీసం 7-8 మంది చనిపోతున్నారు ఒకే టైంలో. ఆ కుటుంబాలు ఏమైపోతాయండి? ఆ వ్యక్తి మీద ఆధారపడ్డ కుటుంబం మొత్తం ఏమవుతుంది? ఇంట్లో తండ్రి ఉంటాడు, తల్లిదండ్రులు ఉంటారు, ఇద్దరు కూడా పాపం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఇతనే పోషణ చేయాలి. భార్య ఉంటుంది, మరి భార్య జీవితం ఏమైపోతుంది? బిడ్డలు ఉంటారు, వాళ్ళ చదువులు ఎక్కడ అయిపోతాయి? వారిని చేరతీసేవారు ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు కదా. మరి అలాంటి దగులుబాజీ పనిచేసిన ఆ డ్రైవర్లకి మరి ఈ మాత్రం శిక్ష ఉంటే కనీసం కొందరిలో అయినా సరే భయం వస్తుంది. ఆ భయం వచ్చినప్పుడు నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నేను తాగకూడదు, నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నేను ఖచ్చితంగా రూల్స్ పాటించాలి, నేను డ్రైవింగ్ చేసేటప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలని పరిశీలన చేసుకొని చక్కగా నీట్గా డ్రైవ్ చేయాలి అనే ఒక ఆలోచన కలిగి ఉండాలి. అంతేగాని సాధారణంగా ఈ డ్రైవర్లు ఏంటంటే నిరక్షరాస్యులే ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అందులో చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు. ఎందుకంటే వీరికి చిన్నప్పటి నుంచి కూడా అలా పెరగటం వలన వాళ్ళు మొరటుగా ఉంటూ ఉంటారు. సరిగ్గా పక్కవాడికి సమాధానంగా చెప్పడు, పక్కవాడు ఏదో మాట్లాడినా సరే కొట్టడానికి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇలాంటి వాడిని ఎడ్యుకేట్ చేయడానికి కావాల్సిన పరిస్థితులు మన ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఇవన్నీ కూడా మాకు చాలా బాధలు తెస్తున్నాయి, ఈ బాధలు మనం దీనివల్ల మా డ్రైవర్ సమాజం మొత్తం కూడా వాళ్ళు ఇంకా దిక్కు లేని వాళ్ళు అయిపోతున్నారు, చట్టాన్ని తీసివేయండి అని ఆందోళన చేస్తున్నారు. పంజాబ్, హర్యానాలో 2 రోజుల నుంచి
అక్కడ ఏ కారు కానీ, ఏ మోటార్ సైకిల్ కానీ, ఏ ఆటో కానీ, లేదా ఏ ట్రక్ కానీ, ఏ ఆర్టీసీ బస్సు కానీ ఎక్కడ కదలకుండా వాళ్ళు దౌర్జన్యంగా బంద్ చేస్తున్నారు. ఈ బంద్లో వాళ్ళని విలేకరులు అడిగితే, మీరు ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారంటే 10 సంవత్సరాల పాటు శిక్ష పడితే ఆ కుటుంబానికి ఎవరు పోషిస్తారు? మీరు పోషిస్తారా? ప్రభుత్వం పోషిస్తుందా అని వాళ్ళు విలేకరులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విలేకరులు ఎందుకు ప్రశ్నించట్లేదో తిరిగి, మరి నువ్వు ఎవరినైనా యాక్సిడెంట్గా చనిపోతే ఆ కుటుంబం ఆ వ్యక్తి మీద ఆధారపడ్డ కుటుంబానికి ఎవరు పోషిస్తారు? నువ్వు పోషిస్తావా? ప్రభుత్వం పోషిస్తుందా? మరి తప్పు కదా. కానీ అక్కడ ఉన్న రాజకీయ శక్తులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే శక్తులు ఇలాంటి వారిని బాగా ప్రోత్సహించి వారి పబ్బం గడుపుకుంటూ ఉంటాయి. మరి ఒక మంచి చట్టం తెచ్చినప్పుడు ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాలి. మన ప్రభుత్వానికి సపోర్ట్ చేయకపోతే ఇలాంటి చట్టాలు ముందుకు రావు. ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడే కనీసం కొందరిలో సరే భయం నెలకొల్పుతుంది. అయ్యో, నేను కనుక డ్రైవింగ్ సరిగ్గా చేయకపోతే నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, సుమారు కొన్ని లక్షల రూపాయలు జరిమానా కట్టాల్సి వస్తుంది అనే సంగతి డ్రైవర్కి ఊహకి అందిందనుకోండి, తన మనసులో పడిందనుకోండి, సర్దుకొని చక్కగా డ్రైవ్ చేస్తాడండి. మరి అలాంటి వాటి కోసమే, లేకుంటే ప్రభుత్వానికి డ్రైవర్ల మీద ఏమైనా కక్ష, వారి మీద అంతమంది ఏమైనా పగ ఉందా? లేదు కదా. లేనప్పుడు ఇలాంటి చట్టాలని అందరూ వెల్కమ్ చేయాలి, ఆదరించాలి. మనం అంతకుముందు చూసాం, ప్రభుత్వం రైతు విధానాల గురించి ఒక చట్టం చేసినప్పుడు పక్కన ఉన్న కేజ్రీవాల్ ఆ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న రైతుల మీద ఎంత సహకారం అందించిందండి. రాజకీయ పార్టీలుగా మీరు రాజకీయంగా పోరాడండి, అంతేకాని విధానాల మీద ఒక మంచి చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని అడ్డుకోవడానికి చాలా తప్పు. కేంద్రం అడ్డం ఉంది కదా, నేను తెడ్డం అంటామని. మరి అదే పరిస్థితి ఈసారి కూడా రానియకుండా చూడాలని ప్రజలంతా కోరుతున్నారు. ఇలాంటి చట్టాలు కావాలి, రావాలి. అలాగున్నప్పుడే ఈ రోడ్డు మీద ప్రమాదాలు, రోడ్డు మీద చనిపోయేవాళ్ళు, యాక్సిడెంట్ చనిపోయేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటున్నారండి. మరి అలాంటి వారందరికీ ఓటు తేవడానికి చట్టం ఉంది కాబట్టి ఈ చట్టాన్ని సజావుగా సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సమర్థించి అన్ని రాజకీయ పార్టీల విభేదాలు మర్చిపోయి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాలని ప్రజలంతా కోరుతున్నారు. సీ యూ. ఈ మెసేజ్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడి గంటల టీవీ 9.